యేసయ్య శిలువ మీద ప్రాణం పెట్టింది నీ కొరకే. హల్లెలూయా. ఆయన రక్తము కార్చింది నీ కొరకే, ఆయన ప్రాణము పెట్టింది నీ కొరకే. చేతులు చాపి రమ్మని పిలుస్తుంది నిన్నే. హల్లెలూయా. ఇకనైనా ఈ గుడ్ ఫ్రైడే దినానైనా, అయ్యా ఇదిగోనయ్యా నన్ను రక్షించయ్యా, నీ ప్రేమను నేను అనేక సార్లు కాలదన్నానయ్యా అని నువ్వు ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. ఆయన నీ జీవితంలో రక్షకునిగా అంగీకరించు బిడ్డ. నీ జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఇవ్వు. నీ జీవితంలో ఆయనను ఒక రాజుగా అంగీకరించు. ఇక్కడ యూదుల రాజు అని ఆ శిలువ మీద ఒక బోర్డు పెట్టారంట. ఏమని? యూదుల రాజు, కింగ్ ఆఫ్ జూడా. నిజానికి వారు వ్యంగ్యంగానో ఎటకారంగానో పెట్టారేమో కానీ నిజంగా నా దేవుడు రాజులకు రాజు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన యొక్క మొదటి రాకలో ఆయన వధించబడిన గొర్రెపిల్లగా, దీనునిగా, సాత్వికునిగా వచ్చారేమో. ఇది చరిత్ర, ఇది అయిపోయింది. దిస్ ఈజ్ ఆల్ ఫినిష్డ్. ఇది సమాప్తం చేసి ముగించి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు రెండవసారి ఆయన వస్తున్నాడు లోకానికి తీర్పు తీర్చడానికి, తన విశ్వాస్యతను బట్టి జనములకు తీర్పు తీర్చడానికి. ఆయన యూదా గోత్రపు సింహముగా రానై ఉంటున్నాడు. ఇప్పుడు నీ నా సిద్ధపాటు దేని కొరకు తెలుసా? ఆ రాకడ కొరకు. హల్లెలూయా.